మర్యాద తగ్గుతుంది. ఓకే కంటిన్యూ. వినాయకుడు కూడా అనుకున్నావా? గుంజలు తీస్తున్నావు. ప్రార్థన చేసుకో. ప్రార్థన చేయమంటే కుప్పిగంతులేస్తున్నా. డీసెంట్ గా చెయ్యి. ఆమేన్. అవునవునా ఇలా కొట్టది అలా కొట్టది నా చుట్టూ ఇందులో ఇదొక్కట ఒక్క ముక్క అర్థం కాల. ఇక్కడ మాకు పులుసు కాలిపై పరిగెత్తుకుంటూ వస్తే ఈయన ఒకే యాక్షన్ తో ఆఫ్ చేసేసాడే. రండి రండి అయ్యే. Oh Lord, drive evil spirit out of these children. Tie them up under your feet. Oh Lord, you are our Savior. You are our good shepherd. Protect us from the evil spirit. Lord, the greatest is forgiving sinners. Save us with your unbound kindness. Save us from the hands of darkness. Oh, you unicorn. Get away from us. The Lord is listening. Tell the truth. Tell nothing but the truth. The lies will burn you. The power of God will burn you to ashes. చెప్పండి, లేదంటే ఈ జీవ శిలువ నుంచి వచ్చే జ్యోతి మిమ్మల్ని దహించి వేస్తుంది. చెప్పండి. చెప్పండి. నా పేరు గంగా. ఏంటలా చూస్తున్నావు? మర్చిపోయాననుకున్నావా? నిన్ను నా జీవితంలో మర్చిపోలేను. నీకు తెలుసా, నాకు పెళ్ళి. ఇదిగో పత్రికని పట్టు. ఈ కుంటిదాన్ని ఎవడు చేసుకుంటాడని అన్నావుగా. కూడా ఉన్న వాళ్ళందరూ నవ్వారు. వాళ్ళతో వెళ్ళి చెప్పు, దేవుడని వాడు ఉన్నాడమ్మా. నాకు పెళ్ళవుతుంది. కొరకొరమని చూపుతోటి తిరిగి తిరిగి వచ్చారో బగబగమని మండిపోవ కాల్చిపారే టపాసు. అక్క, నేను పాట క్లాస్కి వెళ్ళి పాట నేర్చుకున్నాను. బాగుందా? ఎవరు? నీ కూతురా? మొగుడా? అవును. కుటుంబంలో అందరూ వచ్చేయండి నా పెళ్ళికి. వస్తానే. ఎవరా అమ్మాయి ఇంత కోపంగా మాట్లాడెళ్తుంది? నా ఫ్రెండేనండి. స్కూల్లో 8వ క్లాస్ చదివేటప్పుడు ఎగతాళిగా అన్నాను నేనెవరు పెళ్లి చేసుకుంటారు అని. అది ఇంకా మనసులో పెట్టుకుని ఎలా మాట్లాడి వెళ్తుందో చూడండి. పాపమే. నాకే మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా నత్తొస్తుంది. దానికే చాలా బాధగా ఉంటుంది. పాపం జీవితాంతం నడవలేక బాధపడుతున్న వాళ్ళని మనసు గాయపడేలా ఓ చిన్న మాట అన్నా కూడా అది వాళ్ళు తట్టుకోలేరే. నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ కదా? అవునండి. అయితే ఖచ్చితంగా నువ్వు తన పెళ్లికి వెళ్ళాలి. నువ్వు వెళ్తేనే ఆ పిల్ల మనసు తృప్తి పడుతుంది. ఆస్తంటూ ఉన్నది నీ కూతురు పేరు మీద ఉన్న ఆ ఒక్కిల్లే. దాన్ని తాకట్టు పెట్టి ఇంత ఆడంబరంగా పెళ్లి చేయాలా? పిల్ల సంతోషమే కదండి ముఖ్యం. ఇంటిదే ఉంది చెప్పండి. ఏంటమ్మో చూస్తున్నావు? వాడు నా కొడుకే. వాడికి కొంచెం ఎక్కువగానే ఉంది. ఏమా ఎక్కడికి? పాపం ఏదో చెప్పాలని ఆశపడుతున్నారు. అవిటి వారి బాధ అర్థం అవుతుంది. ఏమంటున్నారు? ఏం కావాలి?
నెమ్మదిగా లోపల తీసుకెళ్ళరా వాడిని. అలాగేనండి. పెళ్లి కుమార్తె చూసుకురండి. ఎన్నిసార్లు చెప్పాలి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదంటే వినిపించుకోరే. మండపానికి వచ్చిన తర్వాత చెప్తాను, మీకు అర్థం అవుతుందా? ఉన్నట్టుండి ఇలా అంటే ఎలా సార్? ఉన్నట్టుండి కాదు, మొదటి నుంచి మా నాన్నతో చెప్తూనే ఉన్నాను, ఆయనే మీతో చెప్పలేదు. ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుణ్యం వస్తుందన్నారు. ఈ పెళ్లి వద్దని మాత్రం అనకండి బాబు, నా కూతురు తట్టుకోలేదు. నాన్న నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు అమ్మని పెళ్లి చేసుకోవడానికి బదులుగా ఇదిగో ఇలాంటి అమ్మాయిని చేసుకుని పుణ్యం కట్టుకోవచ్చుగా. నీకేమో కాళ్ళు బాగా ఉన్న పిల్ల కావాలా, నాకేమో ఇలాంటి దాన్ని కట్టబెడతావా? ముందు ఆదర్శంగా మనం ఉండాలి, ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళకి చెప్పాలి. బాబు జీవితం బాబు బాబు నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. నువ్వంటే నాకు బోల్డ్ అంత ఇష్టం. చిన్నప్పుడు ఏదో తెలియకలా మాట్లాడాను, నన్ను క్షమించు. క్షమించు గంగా. నాకు చాలా అవమానంగా ఉంది. అమ్మా గంగా, మీ నాన్న ఊరేసుకుని చచ్చిపోయాడమ్మా. అప్పుడే నా జీవితంలోకి శివ వచ్చాడు. ఎవడ్రా కొట్టింది? ఆ గుండు శివడే కొట్టాడ్రా. గంగా ఎవరినైనా పెళ్లి చేసుకొని, లేదా ఎవరితో అయినా లేచిపోని, లేదా ఎవరితో అయినా నన్నెందుకురా కెలుగుతున్నారు? కెలికితే ఏం పీకుతావురా? ఈ గుండు శివ మొండి శివ తెలీదా నీకు? ఏంది ఇలా చూడు, అసలు మందు కొట్టేది ఉళ్ళప్పులు పోవడానికి, ఇక్కడికి వచ్చి కూడా కొడితే ఎలా? ఒకటి కొట్టాలి లేదా పారిపోవాలి. ఊరుకు నిలబడి మాట్లాడితే నాకు నచ్చదు. అయితే నేను కొడతాను. ఎది కొట్టు. ఈ రోజు తాడో తెలిపోవాలి. ముస్లిం ఐ లవ్ యూ. మీటో హ్యాపీ న్యూస్. టెల్ మీ కిక్లీ. గంగ పెళ్ళి ఆగిపోయిందిరా. సంతోషం. గంగా లాను రేసుకుని చచ్చిపోయారా? ఇంకా సంతోషం. ఫ్రెండ్ ఎక్కిన కిక్కు దిగేలోగా రాత్రి ఫిగర్ ని లైన్ లో పెడతా.
ఇలా చూడు, ఉదయం నీకు పెళ్లి ఏర్పాటు చేశారు, నేనేమీ చేయలేదు. ఇప్పుడు ఊళ్ళో వాడని పిలిచి గోల్ చేయాలని చూసావో, లవర్ వన్ కూడా చూడు, నేను చేసుకుంటాను. అమ్మయ్య, తల మీద చేసుకొని కూర్చుంది. పెళ్ళి ఆగిపోయింది, నువ్వేం ఫీల్ అవ్వకు, ఐఎమ్ దేర్. తర్వాత నాన్న పోయాడని నువ్వేం ఫీల్ అవ్వకు, దానికి ఐఎమ్ దేర్. ఇక నుంచి నిన్నెవరు చూసుకుంటారు అని ఫీల్ అవ్వకు, ఈ జెంటిల్మెన్ దేర్. నన్నెవరు చూసుకుంటారని నేను ఫీల్ అవ్వను, ఎందుకంటే యూ దేర్. ఇవన్నీ ఏంటని చూస్తున్నావా? నీ వెనక 2 ఏళ్లుగా తిరుగుతున్నాను. ఇంకా తిరగడం నా వల్ల కాదు. తిరిగేంతగా నువ్వేమి సూపర్ ఫిగర్ కాదు. సూపర్ ఫిగరు కాబట్టే కదా నీ వెనక తిరిగాను. చూడు, నన్ను నిజంగా లవ్ చేస్తున్నట్టయితే లవ్ చేస్తున్నానని చెప్పు, లేదంటే కాల్చి చంపేయి, చచ్చిపోతాను. భయంగా ఉందా? ఈ కత్తితో పొడిచేసేయి. ఇంకా భయంగా ఉందా? విషం నోరు ఆన్ తెరుస్తాను, పోసి చంపేసేయి. లేదంటే 16వ రోజు కార్యం అది అయిపోగానే ఈ తాళిని నీ చేతో తీసిచ్చావు అనుకో, మంచి టైం చూసి నేనే నీ మెళ్ళో కడతాను. మా అమ్మ చచ్చిపోయే ముందు నీ కోసం ఇచ్చింది. గుడ్ల అప్పగించి చూస్తుంది కానీ ఏమైనా చెప్తుందేమో చూడు. నీ బాబు మీద ఒట్టే సారీ నీ బాబు సార్ మీద ఒట్టేసి నన్ను లవ్ చేస్తున్నావో లేదో చెప్పు గంగా. మా నాన్న మీద గంగా నన్ను లవ్ చేయట్లేదని మాత్రం చెప్పకు గంగా. పూర్తిగా చెప్పు నువ్వు. అయ్యో చెప్పు. మా నాన్న మీద ఒట్టుగా నేను నిన్ను లవ్ చేస్తున్నాను. ఇంతవరకు ఎందుకు చెప్పలేదంటే, చిన్నప్పటి నుంచి మా నాన్న మాటని ఎప్పుడు దాటలేదు. లవ్ చేస్తున్నావా? నిజమైన తుపాకీ అనుకున్నావా? నిన్ను నమ్మి నిజమైన తుపాకీ ఇవ్వలేను, డమ్మీ తుపాకీ. ఇది కూడా డమ్మీ కత్తే. ఇట్టిచ్చుడు. ఇది నిజమైన విషయం అనుకున్నావా? గ్రేప్ వాటర్ మనకు పుట్టపోయే బిడ్డకి యూస్ అవుద్ది, తీసుకో. కావాలంటే బిడ్డతో పాటు నువ్వు తాగొచ్చు, బ్రెయిన్ పెరుగుద్ది. బంగారం బంగారం బంగారం, నా బుజ్జి కదా, నా బుజ్జి కదా, బంగారం నా మాట బుజ్జి బుజ్జి బంగారం బంగారం. నీకు చెయ్యి ఎక్కువగా లేస్తోంది. సరే, నన్ను లవ్ చేస్తున్నానన్నావు కదా, నాలో నీకేం నచ్చింది? అన్నీ నచ్చుతాయి. అన్నీ నచ్చుతాయి, ఓకే. ఎక్కువగా ఏమి నచ్చింది చెప్పు బంగారం. ఈ గుండె నచ్చుతుంది. సొర్సోయ్యా, తలం తడిగితే సొర్సోయ్యా అన్న శబ్దం వస్తుంది. నిజమే, ఇంకొక్కసారి చేయవా? హే అర్చుడు, ఇంకో సొర్సాయి.